నమస్కారం. రొమ్ము క్యాన్సర్కి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీరు పాటించాల్సిన ఎక్సర్సైజ్ మరియు విధానములు ఈ వీడియోలో మీకు తెలియబడతాయి. మొదటి ఎక్సర్సైజ్, పిడికిలు బిగించి వదలడం. ఒక మెత్తటి బంతి లేదా స్పాంజ్ని మీ చేతిలో ఇట్లా తీసుకొని మెల్లగా దాన్ని వత్తండి. ఈ ఎక్సర్సైజ్ 10 సార్లు పిడికిలు బిగిస్తూ వదులుతూ ఒక చేతితో చేయాలి. ఇట్లా గంటకి 10 సార్లు చేయాలి. ప్రతిరోజు చేయండి. రెండవ ఎక్సర్సైజ్, భుజాలని పైకి మరియు కిందకి చేయడం. తిన్నగా ఒక కుర్చీలో కూర్చొని మీ చేతులు తొడ మీద పెట్టుకొని మీ భుజాలని చెవుల వైపు పైకి మరియు మెల్లగా కిందకి కదపండి. మూడో ఎక్సర్సైజ్ చేయడానికి తిన్నగా కుర్చీలో కూర్చొని మీ గడ్డము తిన్నగా మెయింటైన్ చేసి మెడని కుడివైపు మరియు ఎడమ వైపు భుజముకి దగ్గరగా ఎంతవరకు వీలుగా వెళ్తుందో అంతవరకు తిప్పండి. ఇలా చేసిన తర్వాత మీకు కొంచెం సాగినట్టు తెలియాలి, కానీ నొప్పి వచ్చేంత దూరం చేయకూడదు. దాని తర్వాత మెడను ఇలా చెవు భుజముకి దగ్గరగా వెళ్ళేలాగా కింద వైపుకి, ఎడమవైపు మరియు కుడివైపుకి మలచండి. భుజాలను తిప్పటం. ఒక కుర్చీలో తిన్నగా కూర్చొని చేతులు శరీరానికి దగ్గరగా పెట్టుకొని భుజాలని ముందుకి వెనక్కి 5 సార్లు చక్రం ఆకారంలో తిప్పండి. మెల్లమెల్లగా దూరాన్ని పెంచండి. ఈ ఎక్సర్సైజ్ నిలబడి లేదా కూర్చొని చేయొచ్చు. మీ మోచేతులు శరీరానికి దగ్గరగా పెట్టుకొని అరచేతులు పైకి వచ్చేలా పెట్టి చేతులని బయటికి మరియు లోపలికి మెల్లగా తిప్పండి. ఇది చేసేటప్పుడు మీ భుజములు కదలవద్దు. ఒక బల్ల లేదా కుర్చీ ఆసరా తీసుకొని ఇలా ముందుకి వంగి ఆపరేషన్ అయిన వైపు చేతిని పక్కకు మరియు ముందుకు వెనక్కు తర్వాత ఒక చక్రం ఆకారంలో తిప్పండి. గమనిక: ఈ వ్యాయామాలు చేసేటప్పుడు మీకు లాగినట్టు తెలిస్తే చాలు, నొప్పి తెలిసేలా చేయవద్దు. ప్రతి ఎక్సర్సైజ్ 10 సార్లు చేయండి. ఈ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మొత్తాన్ని రోజుకి కనీసం 3 సార్లు చేయండి. ప్రతిరోజు మీరు చేసే ఎక్సర్సైజెస్ని ఒక పుస్తకములో రాసుకోండి. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం.